నమస్తే అండి. మీ పిల్లల ప్రవర్తనలో మార్పు రావాలి అంటే గంటల కొద్ది క్లాస్ అవసరం లేదు. కేవలం మన ఆలోచనల్లో ఒక చిన్న మార్పు వస్తే చాలు. చాలామంది పేరెంట్స్ నన్ను కామన్గా అడిగేది ఒకే క్వశ్చన్, మేడం మా అబ్బాయి బాగానే ఉన్నాడు, మా అమ్మాయి బాగానే ఉంది, మాకెందుకండి ఈ కౌన్సిలింగ్ అని. నిజమే, ఫ్యామిలీలో అందరం హెల్దీగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, కానీ మన బాడీ ఫిట్గా ఉండాలంటే కంపల్సరీ జిమ్కి వెళ్ళాల్సిందే కదా. కౌన్సిలింగ్ కూడా అంతే. కౌన్సిలింగ్ అంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు కాదు, ఉన్న రిలేషన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడం. ఈ మధ్య టీనేజర్స్ పైన అకాడమిక్ ప్రెషర్, డిజిటల్ డిస్ట్రాక్షన్స్, ఎమోషనల్ చేంజెస్ చాలా ఉంటున్నాయి. ఒక పేరెంట్గా మనం కరెక్ట్ టైంలో రెస్పాండ్ అవ్వకపోతే పిల్లలు మనకు తెలియకుండానే మన నుండి దూరం అయ్యే ఛాన్స్ చాలా ఉంది. సమస్య వచ్చిన తర్వాత బాధపడడం కన్నా రాకముందే ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకొని ఫ్యూచర్లో జరగబోయే ఛాలెంజెస్ని మనం ఆపడానికి ఛాన్స్ ఉంది. ఒక కోచ్గా నేను మీకు సేఫ్ స్పేస్ ఇస్తాను. మీ పిల్లల్ని ఇంకా మీరు డీప్గా ఎలా అర్థం చేసుకోవాలో, వాళ్ళతో ఉన్న ఇష్యూస్ని ఎలా హ్యాండిల్ చేయాలో సింప్లిఫైడ్ టెక్నిక్స్ మీకు నేర్పిస్తాను. ఇది మీ ఫ్యామిలీ మెంటల్ పీస్ కోసం మీరు చేస్తున్న ఒక స్మాల్ ఇన్వెస్ట్మెంట్. సో మీ పిల్లలతో ఒక హ్యాపీ అండ్ హెల్తీ బాండ్ బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే కామెంట్లో కనెక్ట్ అని మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ పేరెంటింగ్.